ఈ బ్లాగ్ చూడరా ఎంత వైరల్ అయిందో. ఓ యూట్యూబర్స్ ఎలా నడుస్తుందిరా మీ యూట్యూబ్ ఛానల్స్? అయ్యో ఏం చెప్తావన్నా, టాలెంట్ లేని వాళ్ళే ఏమేమో చేసి సోషల్ మీడియాలో ఫేమస్ అవుతున్నారు. మాతో అన్నీ ఉన్నా ఏం చేయలేకపోతున్నాం. నా కొడుకు దొరికితే కొంచెం చెప్పప్ప. వాళ్ళు ఇలా ఉండరు, వీళ్ళు ఇలా ఉన్నారు, రోజు గొడవ పడతాడు ఇంట్లో. అన్నా ఏం ఆలోచిస్తున్నారన్నా? ఏం చేయలేమన్నా. కొత్త కొత్త బట్టలు వేస్తారు, మంచి మంచి ప్లేస్కి వెళ్తారు. వాళ్ళకి ఇంట్లో బాగానే ఉంటుందన్న సపోర్టు. అదే మా ఇంట్లో అయితే వీడియోస్ తీసేకి మొబైల్ తీసుకుంటే చాలన్నా, ముందు బయటికి వెళ్ళంటారన్నా. దీనివల్లే మా ఇద్దరింట్లో రోజు గొడవలు అవుతున్నాయన్న. మాకు కూడా ఫేమస్ అవ్వాలని ఉంటుంది కదన్నా. ఇంట్లో జరిగే గొడవల్ని ఏదైనా క్రియేటర్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం మీరు చూసారా? ఇడీ ప్రపంచంలో వాళ్ళు చేసే చెడు పనుల్ని, వాళ్ళు పడే కష్టాల్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేకి ఎవరు ఇష్టపడరురా. చిన్న చిన్న మిడిల్ క్లాస్ నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వరకు ప్రతి ఒక్కరింట్లో రోజు గొడవలేరా. దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేకి ఎవరు ఇష్టపడరురా. వాళ్ళు చేసే మంచి పనులు, మంచి లక్షణాలు, సంతోషంగా ఉన్నప్పుడు దిగిన ఫొటోస్, వీడియోస్ అప్లోడ్ చేయడానికి మాత్రమే ఇష్టపడతారా. మనం దాన్ని చూసి వాళ్ళలాగా మనం లేము, వాళ్ళు వేసే బట్టలు మనం వేయలేము, వాళ్ళ అమ్మ నాన్నలాగా మన అమ్మ నాన్న లేరని దీన్ని చూసి జీవితం పూర్తి కుమిలిపోతూనే ఉంటాం రా. ఇవన్నీ వదిలేసి మనం ఆశపడ్డం వదిలేసి కష్టపడితే ఫలితం 101% దొరుకుతుందిరా.